సార్ నమస్తే అండి. నమస్తే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరున్నారు సెలబ్రిటీస్‌లో అంటే అందులో ప్రధానంగా వినిపించే పేరు రాహుల్ గాంధీ గారు. అఫ్‌కోర్స్ ఆయన కారణాలే అనుకుండొచ్చు. ఆయన రీజన్స్ ఆయన చెబుతూ ఉంటారు చాలా సందర్భాలలో. క్వెషన్ చేసే రైట్ ఎవరికీ లేదు. బట్ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు రాజకీయాలలో ప్రత్యర్థుల నుంచి కొన్ని వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఇప్పుడు రీసెంట్‌గా ఒక పిక్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. రాహుల్ గాంధీ గారి పక్కన ఒక బాబున్నారు. ఆ పక్కన స్కార్ఫ్ ఏసుకొని, స్పెక్ట్స్ పెట్టుకొని ఒక మహిళ ఉన్నారు. ఇంతకీ ఆమెవరో చెప్పు అంటున్నారు మంత్రి గిరిరాజ్ సింగ్ గారు. ఆమెవరు? ఆ బాబెవరు? ఆ డీటెయిల్స్ మాకు తెలియాలంటున్నారు. ఆ వివరాలు తెలుసుకోవటానికి ఆయనే పరిశోధన చేసి ప్రపంచం ముందు పెట్టొచ్చు. హ్మ్. ఈయనకి ఇల్లీగల్‌గా చాలా అంటే బయటకి చెప్పలేదు గానీ, ఆయనకి ఇంతకుముందు చాలా పెళ్ళిళ్ళయినాయని కూడా చెప్పొచ్చు ఈయన. ఈయన అనలేదు కానీ ఇంతకుముందు అన్నారు ఎక్కడో పెళ్లయింది అతనికి ఫ్యామిలీ ఉండింది. పబ్లిక్‌కి ఇక్కడ చూపించట్లేదు కాదు, అని. విదేశాల్లో ఉన్నారు. అదే. విదేశాల్లో ఆయన అడపాదడపా తరచూ విదేశాలకు వెళ్ళటం వెనకాల ప్రోగ్రామ్ ఇదే అని చెప్పి లండన్లో లొకేట్ చేస్తూ ఒక ఫోటో క్రియేట్ చేసి కూడా రాహుల్ గాంధీ మీద ఒక ట్రోల్ కార్యక్రమం చేశారు వీళ్ళు. అవును. అలాంటిదే ఇప్పుడు కూడా ఆయన ఏ సందర్భంలో వెళ్ళాడు, అక్కడ ఎందుకు చెప్పుకోవాలి ఆయన అంటే, రాహుల్ గాంధీ గారు ఎవరైనా మహిళల దగ్గర ఫోటో దిగితే వాళ్ళందరితో ఈయనకేదో ఎఫ్ఐఆర్ ఉందని అంటగట్టేస్తారా వీళ్ళు అనేది ఇష్యూ. రేపు పొద్దున వాళ్ళు చెప్తారు అసలు చెప్పాల్సిన అవసరం ఏమిటి? వీళ్ళకి ఒక జబ్బు ఉంది. అదేంటంటే ఈ వాలంటైన్స్ డే రాగానే పార్కుల మీద పడి ఆ పార్కుల్లో ఉన్న వాళ్ళని కలిసి ఎవరైనా ఆడామొగ కలిసి కూర్చుంటే తాళి కట్టించేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తారు వీళ్ళు. సార్. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ప్రోగ్రామ్ ఏమిటో వీళ్ళకి సంబంధం లేదు. తాళి కట్టించేయటం ఏమిటి అసలు? వీళ్ళెవరు నిర్ణయాలు తీసుకోవటానికి? వాళ్ళ మధ్య ప్రేమ ఉండి ఉండవచ్చు గాక, అలాగని వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకోకపోయి ఉండొచ్చు. వాళ్ళ ఇష్యూస్ ఏవో వాళ్ళకి ఏడుస్తాయి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటే మీరెవరు వెళ్ళిపోయి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటానికి? దాని మీద విపరీతమైన నిరసన వచ్చాక కొంత కంట్రోల్ అయింది ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి వాలంటైన్స్ డేకి ఎందుకు మీడియా వాళ్ళు పెళ్లిళ్ళు చేసేస్తారు సార్ ఓ పసుపుతాడు పట్టుకెళ్ళి. అదే మీడియా కాన్సన్ట్రేషన్ ఇప్పటికీ వాలంటైన్స్ డే రాగానే పార్కుల దగ్గరకు ఒక కెమెరా పంపించడం అనేది ఆచారంగా మారిపోయింది. అంటే ఏమో వీళ్ళు వస్తారేమో బజరంగ్ దళ్ బ్యాచ్ వచ్చి అక్కడ ఎంతమందికి పెళ్ళిళ్ళు చేస్తారో అది షూట్ చేసుకొద్దాం అనేది వీళ్ళ గొడవ. కాబట్టి అలాంటి ధోరణే ఇది కూడా. ఎవరితో కనిపించినా ఒక ఎఫ్ఐఆర్ అనేసి బయటకు వదిలేసి, ఇప్పుడు వాళ్ళిద్దరూ కనిపించినటువంటి వాహనం ఇది ఉంది, దానికి సంబంధించి అది ఇండియాలో ఉన్న గొడవే కాబట్టి అది ఇక్కడే ఎక్కడో లొకేట్ చేస్తారు. మేబీ కాశ్మీర్లో లొకేట్ చేస్తారు. చేసి అక్కడ ఆయనకు ఒక ఎఫ్ఐఆర్ ఉంది, దాన్ని బయటికి చెప్పడం లేదు. ఆయనకు పిల్లలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వారసులు ఉన్నారు. నెక్స్ట్ ప్రమోట్ చేసేది అతనే. ఆ పక్కనున్నటువంటి కొడుకుగా చెప్తున్న క్యారెక్టర్ అతను ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా మోడీయే గెలుస్తాడు. ఇలాంటివన్నీ మాట్లాడతారు వాళ్ళు. మాట్లాడటం కోసం ఇలాంటి ఫోటోలన్నీ పట్టుకొచ్చి రోడ్డు మీద పెట్టి గొడవ చేయటం. ఆయన దిగాడు, ఆ ఫోటో దొరికింది మీకు ఎక్కడో, దొరికితే దాన్ని ఇష్యూ చేయాలనే దిక్కుమాలిన ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అది జాతీయ సమస్య కాదు కదా. ఒకవేళ ఆయనకు ఎఫ్ఐఆర్ ఉందే అనుకుందాం, దానివలన వచ్చిన నష్టం ఏంటి ప్రపంచానికి? అది నైతికత అనే పేరుతో ఎందుకు తీసుకొస్తున్నారు? అందరూ పెళ్ళిళ్ళు రోడ్డు మీద చేసుకోకపోవచ్చు, చెప్పకపోవచ్చు, వాళ్ళకేవో వాళ్ళ గొడవలు వాళ్ళకుంటాయి. మీకేమిటి ఇంట్రెస్టు? ఎక్కడ ఇంటిగ్రిటీ చెడగొట్టాలనుకుంటున్నారు ఆయనది? అంటే రాహుల్ గాంధీ అతను నీతి నియమము లేవు, వావి వరసలు లేవు. అతను బ్యాచులర్ అని చెప్తాడు కానీ ఇలా లండన్లో ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది ఆయనకి, ప్రతి దేశంలోనూ ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఈయన తరచూ అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుని మీరు అతని వైపు చూడకండి అని చెప్పడం కోసం ఇప్పుడు ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కొంచెం ఒక క్రైసిస్లో ఉంది.
ఈ కాక్రోచ్ జనతా పార్టీ దెబ్బకి వాళ్ళ ఇమేజ్ డౌన్ఫాల్ అయ్యి కొంత కూటమి దిశగా, అంటే కూటమి అంటే ఇండియా కూటమి, ఇండియా కూటమి దిశగా ప్రజల ఆలోచనలు నడుస్తున్నాయేమో అనే అనుమానం చొప్పున రాహుల్ గాంధీని ఎంత బదనాం చేయగలిగితే అంత చేసేస్తే బెటర్ అనే ఉద్దేశంతో చేస్తున్న గోల ఇది. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశాడు ఇందాకే. ఆయన ఏమంటాడంటే, ఈ రీల్స్ ఇలాంటివి చేసే వాళ్ళని నమ్మకండి, వీళ్ళందరూ రూటెడ్ పొలిటీషియన్స్ కాదు. అంటే రూటెడ్ పొలిటీషియన్ అంటే క్షేత్రంలో నుంచి, ప్రజాక్షేత్రంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్సు వీళ్ళందరూ మాట్లాడే మాటలు నమ్మకండి. గాలిలో నుంచి పుట్టేవాళ్ళు వీళ్ళందరూ, ఇంటర్నెట్లో నుంచి. కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి అన్నాడు ఆయన, గాలిలో నుంచి పుట్టిన పార్టీ అని. అంటే గాలిలో నుంచి పుట్టి నేల మీదకి దిగింది కదా, దిగిన తర్వాత కదా మీరు భయపడటం మొదలైంది. వాళ్ళు గాలిలో ఉండగా మీరు కూడా మీ ఎంపీలకి రీల్స్ చేయమని చెప్పారు. రీల్స్ చేయండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, జనాలతో కాంటాక్ట్లో ఉండండి, జనమందరూ అక్కడే ఉన్నారు, మీరు వేరే చోట ఉంటే కుదరదు అన్నాడు. ఇదే మనిషి ఇప్పుడేం చెప్తున్నాడు, ఈ ఇంటర్నెట్ వాళ్ళని నమ్మకండి అని చెప్తున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? మీరే కదా నెల క్రితం అలా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలాగా? అదే పద్ధతిలో రాహుల్ గాంధీ గురించి కూడా రోడ్డు మీద పెట్టి అంటే ఆయన్ని బదనాం చేయటం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇప్పుడు పొలిటికల్గా అటాక్ చేయలేక, లేదు అని అంటే వాళ్ళకి సంబంధించినవి సరైన కౌంటర్ ఇవ్వలేక, ఇలా పర్సనల్ విషయాల్లోకి వెళ్తున్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా కొంచెం ఈ వైపుగా చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రతి చోట జరుగుతోంది, ఇది ఒక చోట కాదు. ప్రతి చోట పర్సనల్ ఏరియాకి వెళ్ళి దాడి చేయటం, వాళ్ళ వ్యక్తిగత వివరాలని రోడ్డు మీద పెట్టడం ద్వారా వాళ్ళ జీవితాన్ని బదనాం చేయాలి అనే తాపత్రయంలో ఈ సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ సెర్చ్ ఆపరేషన్లలో ఎవరెక్కడికి వెళ్తున్నారు, ఎవరెక్కడ రోడ్డు దాటుతున్నారు, ఇక్కడే కాదు విదేశాల్లో కూడా చాలా సందర్భాల్లో. లండన్లో ఏదో పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్న ఫొటోస్ కూడా బయటకు తీసుకొచ్చారు. అంటే సీసీటీవీ ఫుటేజ్ అది. ఆయన అక్కడ ఎవరినో అడ్రస్ అడిగితే అడిగి ఉండొచ్చు. అలా కాదు సార్, అసలు ఎవరు మాట్లాడకూడదు ఎవరితోనూ. కూడదు అంటే అక్కడ డిఫరెంట్ టాపిక్స్ పైన కెమెరా ముఖంగా మాట్లాడుకుంటున్నాం, క్వశ్చన్స్ అడుగుతున్నాం, మీరు చెప్తున్నారు. ఎంత పరిచయం లేకపోతే ఇలా మాట్లాడేస్తారు అని అంటారు అనే ఛాన్స్ ఉంది. అలాగే ప్రతి చోట కూడా హావభావాలతోనూ కాస్ట్యూమ్తోనూ కూడా కన్వే చేయాలి. అంటే నమస్కారం పెట్టి మాట్లాడుకోవటం, సంబంధం లేదు అనే విషయాన్ని వాడు విజువల్గా కన్వే చేయాలి. కన్వే చేయాల్సిన బాధ్యత ఉంది మీకని వీళ్ళు బెదిరిస్తున్నారు. ఇప్పుడు మాకు ఆ పరిస్థితి లేదండి, మీరే తప్పు చేస్తున్నారు అని చెప్తే వినరాళ్ళు. వీళ్ళకి నీతి జాతి లేదు అంటాడు. ఇదొక గొడవ. అందుకని ఈ నైతిక ప్రమాణాలతో ఒక కేంద్ర మంత్రి ఇలా మాట్లాడటం అనేది ఒక రకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆందోళనను తెలియజేస్తుంది, దిగజారుడుతనాన్ని కూడా తెలియజేస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఒక టైంలో సార్ ఇలాంటి స్పెక్యులేషన్స్, రూమర్స్ వచ్చినప్పుడు అవునా అని కాస్త చర్చ నడిచేది. బట్ మనం తమిళనాడు విజయ్ గారు ఇష్యూ చూసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అయితే ఏమైంది, వాళ్ళ పర్సనల్ కదా, అది ఎక్కడ వాళ్ళ పొలిటికల్కి డ్యామేజ్ అవ్వట్లేదు. అది తెలిసి కూడా ఎందుకు మళ్ళీ సీనియర్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులుగా ఉంటున్న వాళ్ళు మాట్లాడడం, నోరు పారేసుకోవటం అంతే. దానివల్ల వాళ్ళే పలచన అవుతారుగా, చులకన అవుతారుగా. వాళ్ళు అలా అనుకోవటం లేదు. మేము రాహుల్ గాంధీని అనేసాం, ఒక కొత్త ఏరియాలో ఒక కొత్త కాంట్రవర్సీ గురించి మాట్లాడాం, ఇదిగోండి వీడియో, లేకపోతే ఇదిగోండి దీనికి సంబంధించినటువంటి న్యూస్ కవరేజ్ అనేది వాళ్ళ అధిష్టానానికి చెప్పుకోవడానికి. ఒక ప్రోగ్రెస్ రిపోర్టు, ఒక ప్రొఫైల్ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ చెత్త అంతా చేస్తున్నారు వీళ్ళు. రేపు ఆయన కన్సిడర్ చేయడేమో ప్రధానమంత్రి గారు అనేది భయం ఈయనకి. ఆ భయం చొప్పున ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. మేము కూడా బురదేశాం,
మేము కూడా ఒక పావు లీటర్ బురద వేసాం ఆయన మీద అని చెప్పుకుంటాడు రేపు పొద్దున. ఈ ఈ ప్రకటనల వలన రాహుల్ గాంధీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.